చాలా ముఖ్య విషయాలు ఆ గీతాకారుడు 18వ అధ్యాయంలో పొందుపరిచాడు. సన్యాసం, త్యాగం అని 2 రకాలు పెట్టాడు. సన్యాసం ఎలాంటిది, త్యాగం ఎలాంటిది. అది త్యాగం చాలా ఇది. న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైకేన అమృతత్వమానసు అంటారు. ఆ త్యాగం చేతనే మనిషి అమృతత్వాన్ని పొందుతాడంటే శాశ్వత స్థిరకీర్తిని, స్థిర జ్ఞానాన్ని పొందుతాడని అతని ఉద్దేశం. నాకు తోస్తున్నది. ఇకను సన్యాసం ఎలాంటిది, త్యాగం ఎలాంటిది. సన్యాసం అంటే దాన్ని వదిలేయడం, త్యాగం అంటే పూర్తి కాదు. త్యాగో హి దురతిక్రమ. త్యాగం అంటే చాలా మనవి చేశాను కదా, నీ సన్యాసస్య మహాభావో తత్వమిచ్చా వేయిత్వం త్యాగస్య ఉషీకేశ పృథక్కేశ నిసూదన అని చెప్పాడు. ఆ త్యాగానికి గొప్ప ఇది ఉంది. అంచేత మనం దేన్నైనా చేసుకోవచ్చు, కానీ త్యాగం చేయడం చాలా కష్టం. త్యాగం అంటే ఒకరికరే కాదు. ఆ త్యాగం దేనికి త్యాగం? ఆ త్యాగం అంటే ఏమిటి? ఏదో మాట వరుసకి ఇచ్చేమనో, ఏదో వదిలేసేమనో, ఏదో ఇదేనో అది త్యాగం కాదు. దానివల్ల భూత భవిష్యత్తు వర్తమానంలో శాశ్వత కీర్తిని పొందడానికి చాలా అవకాశం ఉంది. త్యాగోగి దురితక్రమ. సన్యాసం ఉంటే ముంతరం, త్యాగం ఉంటుంది. అంచేత ఆ త్యాగ బుద్ధి ప్రతి వాడికి కలగాలి. ఆ త్యాగ బుద్ధి వల్ల చాలా ఉపయోగం.